హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. అది ఒక వ్యక్తి జీవిత కథ. ఈరోజు ఒక గొప్ప మనిషి కథ మనం విందాం. ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన వల్లే మన ఇళ్లల్లో, వీధుల్లో ప్రపంచమంతా వెలుగుతో నిండిపోయింది. ఆయన 1847 సంవత్సరంలో అమెరికాలోని ఒహియో రాష్ట్రం మిలాన్ పట్టణంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే ప్రశ్నలు అడిగేవాడు. తనలోని ఏదో కనుగొనాలనే ఆశ బాల్యతనం నుంచే తన హృదయంలో నుంచి కలిగిన తన తృష్ణను తన తల్లి గమనిస్తూ ఉండేది. వస్తువులను విడదీసి చూడాలని ఇష్టపడేవాడు. కానీ పాఠశాలలో ఇవన్నీ విరుద్ధంగా ఉండేవి. పాఠశాలలో గురువులు అతన్ని మందబుద్ధి అని పిలిచారు. ఆ విధంగా పిలిచిన ప్రతిసారి తన తల్లి ఎంతో వేదన చెందుతూ ఉండేది. ఒకరోజు పాఠశాల నుండి ఒక లేఖ తీసుకొని వచ్చాడు. ఆ లేఖను తీసుకొని తల్లి చదువుతూ ఉండగా ఆ లేఖలోని భావాన్ని, ఆ పదాలను చూసి తల్లి ఎంతో బాధపడింది. నీ కుమారుడు మానసికంగా బలహీనుడు అని ఉంది. అది చదివిన మరుక్షణం తన హృదయంలోని ఎంతో వేదన కలిగింది. తన కుమారుడు గురించి ఆ విధంగా రాసి ఉండడం, తనకి పాఠశాలలో అనుమతి లేదు అని ఉండడం ద్వారా తను ఎంతో బాధ చెందుతూ కన్నీళ్లతో తన హృదయం ఎంతో వేదనతో ఆమె ఆ విధంగా నిలబడినప్పుడు చిన్న కుమారుడైన ఎడిసన్ ఈ విధంగా అడిగాడు, అమ్మా, అందులో ఏమని రాసి ఉంది? నాన్న, నువ్వు చాలా తెలివైన వాడివి, నేను నీకు చాలా పాఠాలు నేర్పుతాను అని చెప్పింది. ఆ రోజు నుండి తల్లి నాన్సీ అతనికి గురువుగా మారింది. ఆ విధంగా బిడ్డను దగ్గరకు తీసుకొని ప్రతిరోజు బైబిల్ చదివించేది. దేవుని జ్ఞానం, విశ్వాసం మరియు కష్టపడి పనిచేయడం నేర్పించింది. ఆమె చెప్పిన మాటలు ఎడిసన్ జీవితానికి మార్గదర్శకమయ్యాయి. ప్రతి జీవితంలో తల్లి ఒక ప్రధాన పాత్రను వహిస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఎడిసన్ జీవితంలో నాన్సీ గారు ఎంతో ప్రధాన పాత్రను పోషించారు. అమ్మా, మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ బిడ్డ ప్రశ్నిస్తాడు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దానిని నువ్వు ఉపయోగించు ఎడిసన్ అని తల్లి ప్రేమగా చెప్తుంది. నేను నీకు గురువుగా ఉన్నాను, నువ్వు నా నుంచి నేను చెప్పిన ప్రతి ఒక్క మాటను శ్రద్ధగా వినాలి అని చెప్పినప్పుడు ఎడిసన్ గారు కూడా ఎంతో శ్రద్ధగా తన తల్లి మాటలు ఎంతో ఆసక్తిగా వినేవాడు. ఆ విధంగా తల్లి తన బిడ్డకు చదువును చెబుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తనతో పనులు చేయించేది. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా తను చేస్తున్న ప్రతి పనిలో తను కనిపెట్టడం మొదలుపెట్టాడు. ప్రతిదీ దీర్ఘంగా కనిపెట్టడం మొదలుపెట్టాడు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రైలులో పత్రికలు అమ్మడం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే రైలులో వార్తాపత్రికలు అమ్మాడు. అది ఎంత ప్రభావితం ఒక చిన్న బిడ్డ విషయంలో. ఆ చిన్నతనంలోనే ఆ బిడ్డకు వ్యాపార బుద్ధి, కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. టెలిగ్రాఫ్ ఆపరేటర్గా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. ఆ పరిజ్ఞానంపై ఎంతో ఆసక్తిని పెంచుకున్నాడు. ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా తనలోని ప్రతి పట్టుదల, తనని ఏదో సాధించాలని తన యొక్క తృష్ణ తనను విజయపథంపై నడిపించింది. ఒకరోజు తను చిన్న గదిలో రసాయనాలు, పరికరాలతో ప్రయోగాలు మొదలుపెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు విఫలమయ్యాడు. చాలాసార్లు ఆ విధంగా విఫలమవుతూనే ఉన్నాడు. విఫలమైనా ఆగకుండా మళ్ళీ ప్రయత్నించేవాడు. తను మనసులో ఈ విధంగా అతని ప్రసిద్ధమైన ఒకే ఒక మాట, ప్రతిభ అంటే 1% ప్రేరణ అయితే 99% కష్టం అని తను నమ్మేవాడు. ఆ విధంగా తను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో విజయాన్ని సాధిస్తాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి బల్బు వెలిగించాడు. ప్రపంచం వెలుగుతో నిండిపోయింది. అతని ముఖంలో ఆనందం. తన తల్లి కళ్ళల్లో విజయోత్సవం మెరిసింది.
ఆ విధంగా ఎడిసన్ గారు తన జీవితంను తన తల్లిగారు ఎంతో ప్రభావితం చెందించారు. తన తల్లి స్ఫూర్తితో తను ఎంతో ప్రేరణ పొందాడు. మోషన్ పిక్చర్ కెమెరా తయారు చేసి సినిమాల ప్రపంచానికి మార్గం చూపించాడు. విద్య మరియు సంస్కృతి కొత్త దారులు తెరిచింది. తల్లి నాన్సీ తన కుమారుడి విజయాన్ని చూసి గర్వంతో చప్పట్లు కొడుతుంది. ఎడిసన్ తన తల్లిని హత్తుకొని, అమ్మ, నీ బోధనే నా విజయానికి మూలం అని చెప్తున్నాడు. వెనుక ప్రజలు చప్పట్లు కొడుతూ బల్బు వెలుగుతూ ఆ ప్రకాశంలో తన కుమారుని యొక్క మొహము చూసి ఆ తల్లి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. తను సాధించిన ఆ యొక్క కార్యాన్ని బట్టి తను ఎంతో సంతోషం చెందుతుంది. ఎందుకు పనికిరాని మందబుద్ధి గలవాడని అందరూ కొట్టివేసి పక్కన ఉంచిన తన జీవితాన్ని తన ప్రార్థనతో, తన కన్నీళ్లతో తన కుమారుడి యొక్క జీవితము ప్రభావితం చేయగలిగింది. తను చేసిన ప్రతి కృషి తన కుమారుడిలో నాటిన బీజం. తనను ఏదో సాధించాలన్న పట్టుదల తన హృదయంలో కలిగింది. ఆ విధంగా తనను ఒక బల్బు కనిపెట్టే ఒక థామస్ ఆల్వా ఎడిసన్గా తయారు చేసింది. ఇప్పుడు మనమందరం ఇలా వెలుగులో ఉంటున్నామంటే దానికి కారణం థామస్ ఆల్వా ఎడిసన్. తన తల్లిగారి యొక్క కృషి ఎంతో ఉంది. తన కుమారుడి పట్ల తను పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకమే ఇప్పుడు ఈ విధంగా ఒక విజయ పథంపై నడిపించేలా చేసింది. తల్లి ప్రేమ బలహీనతను కూడా మహిమకరంగా మార్చగలదు. దేవుని ప్రేమ మన బలహీనతలను కూడా ఎంతో మహిమకరంగా మార్చగలదు. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని ఈ జీవితం ద్వారా తెలుస్తుంది. దేవుడిచ్చిన జ్ఞానం ప్రపంచాన్ని వెలుగుతో నింపుతుంది. ఆ విధంగానే మన జీవితంలో మనం చేసే చిన్న పనైనా సరే మనం మొదలుపెట్టినప్పుడు దాన్ని కష్టించి దాని గురించి ప్రయత్నించినప్పుడు ఫలితాలు అనేవి ఖచ్చితంగా మనం చూస్తాం. ఈ చిన్న కథ ద్వారా మీరు ఎంత సంతోషించారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.